ఓం సాయిరామ్. జై శ్రీరామ్. బాబా ఉన్నాడు అనుటకు నిదర్శనము మాకు జరిగిన సంఘటననే దానికి సాక్షాత్తు. మేము ఒక 3 రోజుల క్రితము షిరిడి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇచ్చట మేము ఆటో బుక్ చేసుకొని ఆటోలోకి అందరం ఎక్కటం, సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళటానికి వెక్కుతూ ఉన్నాము. అందులో మా మనమడు గారు తన ఫోను మర్చిపోయాడు. మేము తీరా స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నాము, అక్కడ ఫోను మిస్ అయిందనే విషయం తెలిసింది. వెంటనే మేము ఆ యొక్క క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేయగానే అతడు నా దగ్గరనే ఉన్నదండి, ఏం పర్వాలేదు, ఇట్లా మీరు వచ్చిన తర్వాత మీరు ఫలానా అడ్రస్కి రమ్మంటే నేను వచ్చిస్తానని చెప్పాడు. ఇది ఒక మిరాకిల్. నెక్స్ట్ మేము ట్రైన్లో బయలుదేరి షిరిడీకి వెళ్ళాము. షిరిడీకి వెళ్ళిన తర్వాత అసట రైల్వే స్టేషన్ నుండి లాడ్జింగ్కు వెళ్ళేటందుకు కాను బస్సులు, దేవస్థానం వారి బస్సులు వచ్చాయి. అందులో ఎక్కినాము. పూర్తిగా చాలా గర్దీగా ఉండటం మూలంగా సీటు దొరకలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక అతను లేచి, ఏమండి మీరు కూర్చోండి, నేను నిలబడతానని చెప్పాడు. అలా కూడా కొంచెం బాబా వారి సాయం లభించిందనిపించింది. అందరము కలిసి మేము షిరిడీ వెళ్ళాము. బాబా వారి అనుగ్రహంతో మాకు రూములు కూడా మా యొక్క అందుబాటులోనే, స్వామివారికి దగ్గరలోనే దొరికాయి, మా యొక్క రేంజ్లోనే దొరికాయి. చాలా సంతోషం అనిపించింది. అక్కడ బాబా వారి యొక్క అన్న సత్రాలు మన తెలుగు వాళ్ళవి చాలా ఉన్నవి. అందులోనే చిలకలూరి వారి పేటవారి సత్రంలో ఒకరోజు, సైకిల్ స్వామి వారి సత్రంలో ఒకరోజు, శ్రీ బాబా గారు వారి యొక్క ఆశ్రమాలలో భోజనాలు చేశాను. తెల్లవారి కృష్ణేశ్వరం బయలుదేరి వెళ్ళి అచల స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అచల స్వామివారిని దర్శనం చేసుకునేటువంటి సమయం లోపల మనము శరీరంపై వస్త్రములు అనగా షర్ట్ కానీ అంగీలు కానీ లేకుండా లోనికి వెళ్ళాలి. అలా మేము షర్టులు తీసివేసి లోనికి వెళ్ళి బయటికి వచ్చినాము. బయటికి వచ్చిన తర్వాత షర్ట్ వేసుకుందామని చెప్పేసి నేను నా బ్యాగు, అందులో మావి రిటర్న్ టికెట్లు, తిరిగి హైదరాబాద్కి వచ్చేటి రిటర్న్ టికెట్లు, ఒక 5,000 రూపాయలు, తర్వాత ఆ యొక్క రూము, సత్రం యొక్క రూము తాళపు చేతులు మరియు కొన్ని విలువైన వస్తువులు వాళ్ళ బ్యాగును అక్కడ పెట్టి నేను షర్ట్ వేసుకొని మర్చిపోయి వచ్చేసి మేము యొక్క మాట్లాడుకున్నటువంటి టెంపో లోపల వచ్చి కూర్చుని ఒక 5-6 నిమిషాల తర్వాత అరే బ్యాగ్ ఏది అని చెప్పేసి మేమందరం అనుకొని చూసేవరకు బ్యాగ్ కనిపించలేదు. వెంటనే ఒక 10 నిమిషాలు మా బాబు అక్కడికి చేరుకొని అంతా వెతికగానే మేము ఎక్కడైతే వదిలామో అక్కడనే ఆ బ్యాగు కనిపించడం చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని మరియు బాబా వారి యొక్క అనుగ్రహానికి అక్కడ సాష్టాంగా సాక్షాత్కరించినవి. దీన్ని బట్టి మాకు బాబా వారు ఉన్నారు. ఒకవేళ ఆ బ్యాగ్ కనుక మిస్ అయితే ఆ టికెట్లు మా దగ్గర లేక చాలా ఇబ్బంది పడేవాడు. అలాగే చాలా అంటే చాలా ఇబ్బందులు గురికయ్యే అవకాశాలు ఉండే. అలాంటిది బాబా వారి యొక్క చిన్న మాయ ద్వారా ఆ బ్యాగును ప్రక్కనే మేము అక్కడ షర్టు విప్పి వేసుకునే సమయం లోపల 2-3 కొండెంగలు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఏ కొండెంగ ఆ యొక్క బ్యాగును పట్టుకొని పోయినా కూడా అక్కడ పరిస్థితి అలా ఉండేది. అలాంటిది ఫుల్ వర్షం. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో మా బ్యాగు తిరిగి లభించడం నిజంగా అది చాలా మిరాకిల్ అనుకోవాలి. అది బాబా వారు సాక్షాత్తు ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటి భావనతోనే తిరిగి మాకు ఆ బ్యాగు లభించడం మాకు నిజంగా జీవితంలో మరవరాని సంఘటన. బాబా యొక్క అనుగ్రహం మా మీద ఉన్నదని చెప్పేసి పక్కా రుజువైపోయింది.
తిరిగి మేము సంతోషంగా బాబా వారి యొక్క మా యొక్క రూముకి వచ్చేసి తిరిగి స్నాన సంధ్యాదులు కావించుకొని బాబావారి దర్శనం చేసుకొని మాకు కూడా ఆ యొక్క తొందరగానే మమ్మల్ని చూసి ఆ యొక్క సెక్యూరిటీ గార్డ్ గారు ఏమండి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి మాకు డైరెక్ట్ కొంచెం చాలా మందిలో కాకుండా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ లైన్లో కలిపేశాడు. బాబా వారిని మేము ప్రశాంతంగా దర్శనం చేసుకొని తిరిగి మేము రావడం జరిగింది. మేము తిరిగి వచ్చేటప్పుడు కూడా మా యొక్క టికెట్లు కన్ఫామ్ కాలేదు, ఆర్ఏసీగా ఉండే. అవి ఎట్లా ఎట్లా అనుకునే పరిస్థితిలో ఆ ట్రైన్లో కూడా మాకు ఇద్దరు భక్తులు కలిసి మీరేం బాధపడకండి గురువుగారు, మేము ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని చెప్పేసి మాకు 3 సీట్లు ఇచ్చేసి అలా కూడా బాబా మమ్మల్ని ఆదుకొని మా యొక్క గమ్యస్థానానికి చేర్చారు. నిజంగా అంటే నిజంగా ఇది జన్మలో కూడా మర్చిపోలేటువంటి ఈ యొక్క బాబా వారి అనుగ్రహాన్ని నాకు 10 మందికి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. నేను గత 12 సంవత్సరాలుగా బాబావారి సేవలో ఉన్నాను. బాబావారి అర్చకులుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో అర్చకునిగా గుర్రంగూడ టెంపుల్, ఆదిత్యనగర్ కాలనీ, రంగారెడ్డి డిస్టిక్లో ఆ యొక్క టెంపుల్లో పనిచేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఆరోగ్యరీత్యా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాబావారు నన్ను అనుక్షణం కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాబావారికి కావలసింది శ్రద్ధా సబూరి అనేటువంటి 2 కానుకలను వారికి సమర్పించి చేయడం, అందరి భక్తులకు కూడా చెప్పే అవకాశాన్ని ఇచ్చారు, చెప్పే ధైర్యాన్ని ఇచ్చారు. నా జీవితం మొత్తం సేవ చేసుకున్నా కూడా బాబాకు నేను ఇంకా రుణపడే ఉంటానేమో అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. దయచేసి నా సాయి బంధువులందరూ కూడా బాబా వారిని శ్రద్ధా సబూరిగా బాబా ఉన్నాడు అనే నమ్మకాన్ని పెంచుకొని బాబాని ఆశ్రయించండి. ప్రతి విషయంలో మీకు బాబా వెన్నంటి ఉంటాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా నేను అంటే గొప్పని కాదండి, నేను ఈవెన్ కాఫీ తాగేటప్పుడు కూడా టిఫిన్ తినేటప్పుడు కూడా బాబా గారికి చూపించే నేను స్వీకరిస్తాను. అన్నం కూడా తినేటప్పుడు అలానే చేస్తాను. అంటే మనం ప్రతి విషయాన్ని కూడా బాబాకు చూపి చేయడం వల్ల, చెప్పి చేయడం వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అనేటువంటి భావన బాబా వారి యొక్క సేవలో ఉన్న ప్రతి భక్తునికి తెలుస్తుంది. కనుక అందరూ కూడా బాబాను నమ్మకంగా నమ్ముకోండి. బాబా మీకంతా మంచి చేస్తాడు. ఇది సత్యం, తథ్యం, తథ్యం. ఓం సాయిరామ్, జై శ్రీరామ్. నా సాయి బంధువులందరికీ కూడా ఆ షిరిడి సాయినాథుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయిరామ్.